ఒరేయ్ ఎంతసేపు పడుకుంటావురా నువ్వు? లెగు. ఇంకెప్పుడు ఫోన్తోనేనా? నిన్నెక్కడికి బయటికి పంపకుండా ఇంట్లోనే పెట్టి అమ్మాయిలా పెంచినందుకు మాది బుద్ధి తక్కువ. లెగు. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లెగు లెగు, లేచి బ్రష్ చేయి. ఇంకెంతసేపు పడుకుంటావు? నీకు కావాలంటే బ్రష్ చేసి పడుకో. ఇప్పుడు లేచి బ్రష్ చేయి. ఇప్పుడు నువ్వు లెగకపోతే నీ ఫోన్ తీసి పగలగొట్టేస్తాను. అనవసరంగా వాడిని లోపలే దాచేసామండి. వాడిని చిన్న వయసు నుండి బయటకు వెళ్లకుండా ఆపేశాం. ఫ్రెండ్స్తో తిరగనివ్వకుండా గేమ్స్ అని సరదా అని ఏమీ లేకుండా చదువు చదువు అని పెంచాం. ఇప్పుడు ఆడికి 22 ఏళ్ళు వచ్చాయి. బయటికి వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్తో తిరగట్లేదు, ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటున్నాడు. పిచ్చోడైపోతాడని భయంగా ఉందండి. మన పెంపకమే సరిగ్గా లేదండి. మనం వాడిని చిన్నప్పటి నుంచి అన్నీ సరిగ్గా చూసి పెంచుంటే ఈ పాటికి బయట కుర్రోళ్ళలాగా మనవాడు కూడా చాలా ఉల్లాసంగా ధైర్యంగా ఉండేవాడు. అలాంటివి ఏమీ లేకుండా మనమే చేసాం. సర్లే, ఇవేమీ ఆలోచించుకో. కొన్ని రోజుల్లో వాడే మారుతారులే. ఇవన్నీ ఆలోచనలు మానేసి పడుకో. రే పంది, ఎంతసేపు పడుకుంటావరా? లే. బెడ్ కింద కాదు, టేబుల్ మీద చూడు. ఫోన్ మాట్లాడుతుందా? అంత ఓవర్ యాక్షన్ చేయకు. నీతో మాట్లాడుతుంది నేనే. ఫోన్ నాతో మాట్లాడుతుందా? నాకు ఫీలింగ్స్ వచ్చాయి, అందుకే మాట్లాడుతున్నాను. ఫోన్కి ఫీలింగ్సా? ఏ రోబో మూవీలో చిట్టికి ఫీలింగ్స్ వచ్చాయంటే నమ్ముతారు కానీ నాకు ఫీలింగ్స్ వచ్చాయంటే నమ్మరా? నమ్ముతాలే. అలా రా దారికి. ఇప్పుడు దాకా రాని ఫీలింగ్స్ నీకు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? నీ వాడకం తట్టుకోలేక. నా వాడకం తట్టుకోలేక? రే, నువ్వు ఎప్పుడైనా నాకు 100% ఛార్జింగ్ పెట్టావా? పోనీ 20% తగ్గినప్పుడైనా పెట్టావా? లేదు. ఫోన్ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయ్యే స్టేజ్ వచ్చే వరకు వాడటం, మళ్ళీ ఛార్జింగ్ పెట్టి వాడటం. నా బ్యాటరీ హెల్త్ ఎంతో తెలుసా? 67%. నీ వాడకానికి నేను పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? రే, నాకు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడతా. అప్పుడు నేను బ్లాస్ట్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఏముంది, పోతా. నేను పేలిపోయి నీకు గాయాలైతే నా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. నువ్వు నన్ను అట్లీస్ట్ ఒక్కసారైనా సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్ళావా? ఒక బ్యాక్ కవర్ లేదు, ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ లేదు. రే, బయట నన్ను బంగారంలా చూసుకుంటారా, నువ్వు నన్ను బొగ్గు ముక్కలా చూస్తున్నావు. రే, నీ ఏజ్ వాళ్ళంతా బయట ఎంజాయ్ చేస్తున్నారా, నువ్వేమో నన్ను చంపుతున్నావు. అయినా నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్సా? అసలు ఫ్రెండ్స్ అనే పదమే ఒక అబద్ధం. ఏంటి అలా అంటావు? నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తా విను. నాకు అభిరామ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి నా పర్సనల్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. A to Z మొత్తం అన్నీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సహా మొత్తం అన్నీ షేర్ చేసుకునేవాడిని. అది వాడు నా వెనకాల నా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ నన్ను ఎటకరించేవాడు. అంటే నా ప్రాబ్లమ్స్ని వాడు కామెడీగా తీసుకునేవాడు. ఒకరోజు నాకు ఆ విషయం తెలిసి ఎంతో బాధేసింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ నమ్మడమే మానేసా. అందుకే నాకు ఫ్రెండ్స్ వద్దు. ఫ్రెండ్స్ లేకపోవచ్చు కానీ బయట ప్రపంచం చాలా పెద్దది. తిరుగు, ఎంజాయ్ చేయి.
ఏం మాట్లాడుతున్నావు సిరి? ఎంజాయ్ చేసే రోజులు ఎప్పుడో పోయినాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు ఫ్రెండ్స్తో తిరక్కు అని ఇంట్లోనే ఉంచేశారు. ప్రతిరోజు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి నైట్ ఎప్పుడో వచ్చేవాడు. నేనేమో ఇంట్లోనే ఉండేవాడిని. బయటికి వెళ్దామంటే నాన్న నువ్వు అనేలా చెడిపోతావు, ఎక్కడికి వెళ్ళకని ఇంట్లోనే ఉంచేవారు. అయినా చెడిపోవడానికి నేను ఏమన్నా వస్తువునా? నువ్వు తప్పుడు పనులు చేయకూడదని అలా అని ఉంటారు. నేను తప్పు చేయకూడదని ఇక్కడ ఉంటే ఎందుకు తప్పు చేస్తాను? చెప్పాలంటే ఈ జనరేషన్లో చిన్న పిల్లలకు కూడా మందు సిగరెట్లు అమ్మాయిలంటూ అన్ని అలవాట్లు ఉన్నాయి. కానీ నాకు మా అన్నయ్యకి ఏ అలవాట్లు లేవు. జస్ట్ మా అన్నయ్య నైట్ టైం బయటికి వెళ్తాడు అంతే. ఆ మాత్రం దానికి చెడిపోడనడం కరెక్ట్ కాదు కదా. సరే, ఇంట్లో వాళ్ళ సంగతి పక్కన పెట్టు. నీ ఫ్రెండ్స్లో అందరూ నీ ప్రాబ్లమ్స్ని జోక్ చేశారా? నీకున్న 10 మంది ఫ్రెండ్స్లో ఇద్దరేనా నీ బాబు కోసం నీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేయి. ఫ్రెండ్స్ అంటేనే సిల్లీగా ఉంటారు. నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కానీ నెగిటివ్గా కాదు. అలా అని ఫ్యామిలీ కూడా నీ కోసం చేసిన వాటి గురించి ఆలోచించు, చేయని వాటి గురించి కాదు. అర్థమైందా? సరే, కొంచెం కూల్ అవ్వు. ఏమైనా మ్యూజిక్ ప్లే చేయమంటావా? వద్దులే. సిద్ధు, నీకు ఒకటి చెప్పనా? ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా లేకపోయినా నిన్ను నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. సిద్ధు, చెప్పు. సరే అయితే నేను వెళ్తున్నా. ఎక్కడికి? నేను వచ్చిన పని అయిపోయింది, అందుకే నేను మళ్ళీ నీతో మాట్లాడలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, నన్ను జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా అది కాదు, ఒకసారి చెప్పేది సిరి. సిరి, హే సిరి, హే సిరి, 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 హే సిరి, హే సిరి. ఒరేయ్, ఎంతసేపు పడుకుంటావురా నువ్వు? లేగు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేగు. ఇప్పటిదాకా జరిగిందంతా కళ అంటావా? కళ అయి ఉంటుంది. నిజంగా నా ఫోన్లో ఉన్న సరే నాతో మాట్లాడితే బాగున్నాను. నిజంగా నా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవడానికి నాకు మంచి ఫ్రెండ్ దొరికింది అనుకున్నా. ఈ లోపలనే కళ అని తెలిసింది. ఒక్కసారి కనుక సరే మళ్ళీ నాతో మాట్లాడితే తనకు కొన్ని విషయాలు చెప్పాలి. సరే సరే ఫ్రెండ్స్ లేకపోవచ్చు కానీ బయట ప్రపంచం చాలా పెద్దది. తిరుగు, ఎంజాయ్ చేయి. నీకున్న 10 మంది ఫ్రెండ్స్లో ఇద్దరేనా నీ బాబు కోసం నీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. వెళ్ళి వాళ్ళను కలుగు, వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయి. అమ్మా, నేను నా ఫ్రెండ్స్ కలవడానికి బయటికి వెళ్తున్నాను. రావడానికి కొంచెం లేట్ అవుతుంది, సరేనా? నేను ఈ కథ ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం పిల్లల్ని పెంచే క్రమంలో క్రమశిక్షణ అనే మాటతో ఆ పిల్లల ఆనందాన్ని, వాళ్ళ బాల్యాన్ని నాశనం చేస్తున్నాం.
ఇంట్లోనే ఉంటూ బయటకు తిరగకుండా ఫ్రెండ్స్తో ఉండిన వాడిని మనం ఇంట్రోవర్ట్ అంతర్ముఖుడు అని అంటున్నాం. ఇంట్రోవర్ట్ అనేవాడు పుట్టుకతోనే అలా పుట్టడు, తను పెరిగే క్రమంలో ఆ పరిస్థితుల వల్ల అలా మారుతాడు. ఎప్పటికైనా తెలుసుకుని మీ పిల్లలను బయటకు పంపండి. బయట ప్రపంచం గురించి చెప్పండి, బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూపించండి. లేదు నా పిల్లలు బయట తిరిగితే చిరిగిపోతారో, ఫ్రెండ్స్తో తిరిగితే పాడైపోతారో అని మీరు వాళ్ళని బయట పంపకుండా ఇంట్లోనే ఉంచేస్తే వాళ్ళు ఒక్కసారిగా ఇంట్రోవర్ట్గా మారితే వాళ్ళని మార్చడం ఎవరి తరం కాదు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఇంట్రోవర్ట్ అంటే ఏంటి చెప్పాలనుకున్న మా ఈ ప్రయత్నమే ఈ హే సిరి.